హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నేను కూడా బాగున్నాను. ఇవాళ మన క్రిప్టో కరెన్సీ మార్కెట్ కొంచెం పాజిటివ్ జోన్లోకి వచ్చింది. నిన్న అందరం భయపడిపోయాం, బెదిరిపోయాం. ఒక పానిక్ సిచ్యువేషన్ క్రియేట్ అయ్యింది. అమెరికాలో ఆయన ప్రెసిడెంట్ ట్రంప్ గారు టారిఫ్ వార్ అనేది ఒకటి స్టార్ట్ చేశారు. ఆయన అనౌన్స్మెంట్తో మొత్తం ఆల్ ఓవర్ వరల్డ్ ఫైనాన్షియల్ మార్కెట్స్ అన్నీ, మన క్రిప్టో కరెన్సీ మార్కెట్ అని కాదు, అన్ని మార్కెట్లు, ఆల్మోస్ట్ ఆల్ ఫైనాన్షియల్ మార్కెట్స్ అన్నీ కూడా క్రాష్ అయినాయి. బాగా భయపడ్డారు. ఏంట్రాబ్బా ఈ టారిఫ్ వార్ అనేది. అండ్ మెయిన్గా ఈ టారిఫ్ అనేది లేజీ చేసింది 3 కంట్రీల మీద. ఆల్రెడీ నిన్న వీడియోలో మీకు క్లియర్గా చెప్పాను, బట్ రిపీట్ చేస్తున్నాను. అది ఎందుకో చెప్తాను మీకు. ఆ 3 కంట్రీస్ ఫస్ట్ మెక్సికో, కెనడా, చైనా. ఈ 3 కంట్రీస్ మీద, మెక్సికో మీద 25%, కెనడా మీద 25%, చైనా మీద 10% చొప్పున టారిఫ్స్ లెవీ చేశాడు. ఈ టారిఫ్స్ అనేవి ఏంటంటే, అక్కడ వాళ్ళ కంట్రీలో తయారయ్యి తీసుకొచ్చిన గూడ్స్ని ఇక్కడ అమెరికాలో అమ్మకాలు జరపటం వల్ల అమెరికాకి నష్టం వస్తుంది, మా ట్రెజరీకి బాగా లాస్ వస్తుంది, మా గవర్నమెంట్కి. దాని మీద ఆల్రెడీ ఇంతకుముందు ఉన్నది, వాడే కొత్త కాదు. ఈ టారిఫ్స్ అనేది ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ టారిఫ్స్ మీద ఈ రేషియో ఇది పెంచాడు, కొంచెం ఎక్కువ చేశాడు. దాంతో అందరూ వాళ్ళు కూడా నిన్న రిటాలియేషన్ ఇచ్చారు. ఆ 3 కంట్రీస్ వాళ్ళు, మీరు కానీ టారిఫ్స్ లే చేస్తే మేము మీ గూడ్స్ మీద టారిఫ్స్ లెవీ చేస్తాం, మీ గూడ్స్ని మేము అవసరమైతే మేము బ్యాన్ చేస్తాం, అసలు అమెరికా నుంచి తయారయ్యవచ్చు ఏది కూడా ఇక్కడ కొనకూడదు, మా దేశాల్లో కొనకూడదని వాళ్ళు ముగ్గురు చెప్పడంతో కొంచెం ఈయన వెనక్కి తగ్గాడు. ఇవాళ పొద్దున్న ఇక్కడ అమెరికాలో పొద్దున్న ఒక ప్రెస్ మీట్లో, ఆయన వైట్ హౌస్లో, ఆయన ఓవల్ ఆఫీసులో ప్రతిరోజు ప్రెస్ మీట్ జరుగుతుంటుంది. ఆ ప్రెస్ మీట్లో మాట్లాడుతూ చెప్పాడు, కొంచెం దిగొచ్చాడు. ఫస్ట్ థింగ్ ఆయన అనౌన్స్ చేసింది ఏంటంటే, ప్రస్తుతానికి ఒక కంట్రీ మెక్సికోకి ఈ టారిఫ్స్ అనేవి ఒక 1 month పోస్ట్పోన్ చేశాడు. ఇంకా కెనడా, చైనా మీద ఇంకా ఏం డిసిషన్ తీసుకోలేదు అని ఇవాళ ఈవినింగ్, అంటే ఇక్కడ ఇప్పుడు వచ్చి టైము అరౌండ్ 6 అవుతుంది, 5:30 ఈవినింగ్ 5:36కి మాట్లాడతానని చెప్పాడు. ప్రస్తుతం టైం వచ్చి అరౌండ్, నేను వీడియో చేసే టైంకి ఈవినింగ్ 4 o'clock టైం ఇది. కాబట్టి ఈరోజు వాళ్ళిద్దరితో కూడా మాట్లాడతానన్నాడు. ఇంచుమించుగా నేను అనుకోవటం కొంచెం కూల్ ఆఫ్ అయ్యింది మార్కెట్, కొంచెం బ్రీతింగ్. అన్ని మార్కెట్స్ ఆల్ ఓవర్ వరల్డ్ ఫైనాన్షియల్ మార్కెట్స్ అన్నీ కూడా కొంచెం బ్రీతింగ్ తీసుకుంటున్నాయి. మళ్ళీ కొంచెం ఓకే, ఇప్పటికైతే సద్దుమణిగింది, ఆగింది అని కొంచెం ధైర్యం వచ్చింది అందరికీ. ఇప్పుడు మన బిట్ కాయిన్కి వచ్చేటప్పటికి, నేను ఈ వీడియో చేస్తున్న టైంకి బిట్ కాయిన్ $1,02,000 వచ్చేసింది, మళ్ళీ పైకి వచ్చింది. $1,02,000 వరకు వచ్చిందంటే మళ్ళీ పాజిటివ్ జోన్లోకి వచ్చింది, పైకి వచ్చినట్టే. అట్లాగే గమనిస్తే ఆల్ట్ కాయిన్స్ అన్నీ కూడా గబగబా పెరగడం మొదలుపెట్టి, మెమీ కాయిన్స్ మెయిన్గా ఇంపాక్ట్ పడింది. ఈ టారిఫ్ లో బాగా ఇంపాక్ట్ అయ్యింది XRP, ఎథీరియం, సోలానా, డాజ్ కాయిన్. ఇవన్నీ కూడా బాగా పడినాయి. మెమీ కాయిన్స్ అన్నీ బాగా పడినాయి. ఇవన్నీ కూడా మళ్ళీ రైజ్ అవుతున్నాయి, పికప్ అవుతున్నాయి. కనుక ధైర్యంగా ఉండొచ్చు. మీరు నేను కూడా చాలా భయపడ్డాను పోర్ట్ఫోలియో చూసి. ఏంటి ఇట్లా పడిపోయింది, మొత్తం మార్కెట్ అంతా కంప్లీట్ క్రాష్ అయిపోయింది, ఏంటి మన పోర్ట్ఫోలియో అంతా లాస్లోకి వచ్చేసాం అనుకున్నాం. ఇవాళ మళ్ళీ కొంచెం ఇవాళ మార్నింగ్ లేచేటప్పటికి మీకు కొంచెం ఆనందంగా ఉండొచ్చు. కొంతగా, నేను మరీ ఎక్కువ చెప్తున్నాను అనుకోబాకండి, కొంచెం అట్లీస్ట్ ఒక రిలీఫ్ అనేది, పర్వాలేదు, లాస్ అనేది ఆగింది, మళ్ళీ కొంచెం పైకి వస్తున్నాయి కాయిన్స్, మనకు పర్వాలేదు, ఫ్యూచర్ బాగానే ఉంటుంది అనిపించేలా ఉంటుందని అనుకుంటున్నాను మార్నింగ్ మీరు లేచేటప్పటికి. అందుకని అర్జెంటుగా వీడియో చేస్తాను. ఇప్పుడు మనకి ఎథీరియం చూస్తే, ఎథీరియం బాగా లోకి వెళ్ళింది. $3,000 సీరియస్ బ్రేక్ చేసి 2,500, 2,400 వరకు వచ్చింది. అక్కడి నుంచి రైజ్ అయ్యి మళ్ళీ ఇప్పుడు
ప్రస్తుతం నేను వీడియో చేస్తున్న టైంకి 2900 వరకు వచ్చింది ఎథీరియం. $2,900 వరకు వచ్చింది. కొంచెం పాజిటివ్ జోన్లోనే ఉంది. ఇండియన్ మనీలో 2,66,000 70,000 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఇప్పుడైనా బయింగ్ చేసుకోవచ్చు. ఇంకా నేను అనుకోవటం ఇప్పట్లో ఈ ట్రేడ్ వార్లు ఈ ఇంపాక్ట్లు ఉండకపోవచ్చేమో అనుకుంటున్నాను. ఏదో నిన్న వీడియోలో కూడా చెప్పాను నేను, ఇంపాక్ట్ ఒక 2-3 రోజులు ఉంటుందని. అది సొల్యూషన్ అయితే సాల్వ్ చేస్తున్నాడు ఆయన ట్రంప్ గారు. ఏదో విధంగా సాఫ్ట్గా సాల్వ్ చేసుకుందాం అని ప్రయత్నిస్తున్నాడు. ఆయన చెప్పింది కూడా అదే చెప్పాడు. కెనడా చైనాతో కూడా మాట్లాడి పీస్ఫుల్గా సాల్వ్ చేస్తాం ఈ ఇష్యూని, ఎక్కువ టెన్షన్ పడబాకండి అన్నట్టే చెప్పాడు ఆయన ప్రెస్ మీట్లో. కనుక మళ్ళీ పాజిటివ్ జోన్లోకి వచ్చింది మన బిట్కాయిన్ ఇంకొంచెం పైకి వెళ్తే ఇంకా మార్కెట్ పుంజుకుంటుంది. ఆల్ట్ కాయిన్స్ అన్నీ బాగా పుంజుకున్నాయి, అన్నీ పైకి వెళ్తున్నాయి. ఇప్పుడు మనకి ఇంకొక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే, నిన్న కూడా చెప్పాను నేను, XRP కేసులన్నీ కొట్టేశారు. నిన్న మీరు దృష్టిలో ఉన్నారు కనుక ఇవాళ ప్రశాంతంగా వింటారు కనుక, XRP రిపుల్ మీద ఉన్న కేసులన్నీ కొత్త SEC ఎవరైతే వచ్చాడో అది కాకుండా కోర్టులో కూడా కేసును క్లోజ్ చేశారు. సో XRPలో ఇంకా ధైర్యంగా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. నిన్న $210 వరకు, $9 వరకు వెళ్ళిందేమో, అంతవరకు నేను చూశాను. ఇంకా కిందకి వెళ్ళిందేమో నాకు తెలియదు. అంతవరకు డౌన్కి వెళ్ళి సడన్గా ఇవాళ మార్నింగ్ చూస్తే $255 వచ్చింది. ఓకే, గుడ్, బాగా వచ్చింది. అట్లాగే డాచ్ కాయిన్ చూస్తే దగ్గరగా 21-22 రూపాయలకి వచ్చిన డాచ్ కాయిన్ మళ్ళీ 28 రూపాయలకి వచ్చింది. పాజిటివ్గా జోన్ అవుతుంది, పాజిటివ్లోకి వచ్చింది, బాగా ట్రేడ్ అవుతుంది. అట్లాగే ఆడా కార్డినో $50, $60 వెళ్ళిన కార్డినో ప్రస్తుతం మళ్ళీ $80 దగ్గరికి వచ్చింది, బాగానే ట్రేడ్ అవుతుంది. దాని తర్వాత సొలానా చూసారంటే మీరు, నిన్న 17,000కి వచ్చింది, మళ్ళీ ఇప్పుడు 20,000 దగ్గర ట్రేడ్ అవుతుంది, మళ్ళీ ఇంకా పైకి వెళ్తుంది. డాలర్స్లో $200 దాటింది, పైకి వచ్చింది. దగ్గర $200 దగ్గరలో ఉంది. ఖచ్చితంగా బౌన్స్ బ్యాక్ అవుద్ది. టోటల్ మార్కెట్ అంతా బౌన్స్ బ్యాక్ అవుతుంది, బాగా పాజిటివ్గా పైకి వెళ్తుంది. ఇవన్నీ చూసుకోండి. ఇప్పుడు ఏమన్నా కొంచెం రిస్క్ తీసుకోండి. రిస్క్ అనేది ఉండదు అనుకోవచ్చు. ఎందుకంటే ఈ 2 కంట్రీస్ కూడా చైనా వాళ్ళు పెద్దవాళ్ళు, వాళ్ళనే మనం ఏమి తప్పుపట్టని లేదు. వాళ్ళు ఏదైనా బయటగా పిడికిలు బిగిస్తే వాళ్ళు ఆలోచిస్తారు కనుక మనం ఇప్పట్లో వాళ్ళు సాల్వ్ చేసుకోవడానికే ట్రై చేస్తారు ట్రంప్ గారు. ఎక్కువ దూరం వెళ్ళదేమో అనుకుంటున్నారు. ఎందుకంటే క్రూడ్ ఆయిల్ రేట్లు ఒకటి విపరీతంగా పెరిగింది నిన్న. క్రూడ్ ఆయిల్ మళ్ళీ ఇవాళ కొంచెం కూల్ ఆఫ్ అయింది. సో మార్కెట్లో ఇట్లాంటివి కొంచెం అప్ అండ్ డౌన్స్ అనేవి వస్తూ ఉంటాయి. మనం వీటికి ప్రిపేర్ అయ్యి ఇన్వెస్ట్ చేసుకోవాలి. అదే ఉన్న ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషను మీకు చెప్పాలన్నది. ఎందుకైనా అఫ్కోర్స్ ప్రతి వాళ్ళకి డబ్బులు పోతున్నాయంటే భయం అనేది ఉంటుంది. బట్ మరి క్రిప్టో కరెన్సీ మార్కెట్ అనేది అటువంటిదే కనుక అన్ని ఫైనాన్షియల్ మార్కెట్స్ కొంచెం అప్ అండ్ డౌన్స్ అనేవి ఉంటాయి. దీంట్లో వాలటిలిటీ ఎక్కువ క్రిప్టో కరెన్సీలో, అన్రెగ్యులేటెడ్ రిస్క్ ఫ్యాక్టర్ ఉన్న మార్కెట్ కనుక. నిన్న మన క్రిప్టో కరెన్సీ మార్కెట్ క్యాప్ చూసారంటే దగ్గరగా $12 trillion లాస్ అయ్యింది మన మార్కెట్ క్యాప్. అంత అమ్మకాలు, ప్యానిక్ సెల్లింగ్ చేశారు. $12 trillion పోయిందంటే చూడండి. మళ్ళీ ప్రస్తుతం రికవర్ అయ్యింది. నిన్న 3 trillion వచ్చేసింది. మళ్ళీ ఇవాళ ప్రస్తుతం నేను వీడియో చేస్తున్న టైంలో $315-320 trillion దగ్గర ఉంది. సో రికవర్ అవుతుంది మార్కెట్. ఓకే, ఇప్పుడు మీకు ఇంకో ఇన్ఫర్మేషన్ ఏంటంటే, మీరు ఎవరైనా క్రిప్టో ఎక్స్చేంజ్లో అకౌంట్ ఓపెన్ చేసుకోవాలంటే CoinDCX ఎక్స్చేంజ్ బాగుంది. దాంట్లో INR డిపాజిట్ విత్డ్రాల్ అన్నీ బాగున్నాయి. దాని లింక్ వచ్చి ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది. అలాగే నా వాట్సాప్ నెంబర్ ఉంటుంది. చాట్ చేశారంటే మీకు నేను లింక్ పంపిస్తాను. KYC ఫినిష్ చేశారంటే వితిన్ 1 hour మీరు ట్రేడింగ్ స్టార్ట్ చేసుకోవచ్చు. ఫ్యూచర్స్ చాలా బాగుంది, దాంట్లో ప్రాఫిట్ చేయొచ్చు. చూడండి, ఇటువంటి ఆపర్చునిటీస్ వచ్చినప్పుడు ఖచ్చితంగా చేయొచ్చు. ఇప్పుడు మీకు ఒక 5 మెమీ కాయిన్స్ ఈ 2025లో
ఇంపార్టెంట్గా చూసుకోవాల్సిన ఒక 5 మెమీ కాయిన్స్ గురించి చెప్తాను, చూడండి. ఇప్పుడు 5 మెమీ కాయిన్స్ గురించి చెప్తానన్నాను కదా. బెస్ట్ మెమీ కాయిన్స్ ఫర్ 2025 అది ఏమంటున్నారంటే, సో వాట్ ఆర్ ద టాప్ మెమీ కాయిన్స్ టు బై ఫర్ 2025? BTFD కాయిన్, పాప్కాట్, బేబీ డాట్ కాయిన్, ఫ్యాట్ కాయిన్ అండ్ టర్బో. ఈ క్లిప్పింగ్ కూడా పెడతాను మీకు. ఆ 5 కాయిన్ ఇమేజ్లు కూడా పెడతాను మీకు, చూసుకోండి, మీరు చెక్ చేసుకోండి. ఏంటంటే మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, BTFD కాయిన్, పాప్కాట్, బేబీ డాచ్ కాయిన్, ఫాట్ కాయిన్ అండ్ టర్బో. ఈ 5 కాయిన్లు ఇంపార్టెంట్గా చూసుకోవాలంటున్నారు. ఇది ఫ్యూచర్లో ఈ టర్బో అనే కాయిన్ వచ్చి ఏఐ టెక్నాలజీతో డెవలప్ అయిన కాయిన్, మంచి ఫ్యూచర్ ఉంటుంది అంటున్నారు. కనుక ఈ కాయిన్స్ అన్ని చూసుకోండి, మెమీ కాయిన్స్ బాగా మంచి ఫ్యూచర్ ఉంటుంది అంటున్నారు 2025లో. కనుక మీరు కూడా బాగా చెక్ చేసుకుని మీకు నచ్చితేనే చూసుకుని బయింగ్ చేసుకోండి. ఏదైనా ప్రీసేల్లో ఉంటే చెక్ చేసుకోండి, గూగుల్లో చెక్ చేసుకుని బాగా 1-2 సార్లు చెక్ చేసుకుని తీసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ మీకు నచ్చితే బాగా లైకులు పెట్టండి, బాగా షేర్ చేయండి, బాగా సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.